నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. వరంగల్ 2వ డివిజన్ వంగపహాడ్ గ్రామంలో అరికెళ్ల సుమన్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం 2వ డివిజన్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన సందర్భంగా ప్రాథమిక పాఠశాల హైస్కూల్లోని పిల్లలకి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణలో 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజలకు ఎన్నికలలో హామీలు ఇచ్చినవన్నీ తీరుస్తూ సంక్షేమ పథకాలకు కృషి చేస్తున్న రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని తెలిపారు. అనంతరం గ్రామాన మనకు తెలంగాణ ఇచ్చినందుకు అందరం మనం రుణపడి ఉంటామని, రాష్ట్రంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో వంగపాడు గ్రామ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మెరుగు కొమురయ్య, చెన్నూరు సుధాకర్, ఆలేటి స్వామి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంవత్సరం యొక్క ఏదైతే మనం వేడుకలు జరుపుకుంటున్నామో సంవత్సరంలో పరిపాలన, అందరికీ సంక్షేమ పథకాలు అందులకు అదేవిధంగా ఈరోజు మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి యొక్క జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మన సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని సంబరాలు కూడా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. సోనియా గాంధీ జన్మదిన వేడుకలు గ్రామాన ఘనంగా జరుపుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు, మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంటే ఈ యొక్క తెలంగాణ ఇవ్వడం వల్లనే ఈ పార్టీలకు అధ్యక్షులు, ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించే యొక్క మంచి జరుగుతూ ఉన్నది. ఈ యొక్క సంబరాలలో ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని, అదేవిధంగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలని 6 గ్యారెంటీలు అన్నారు. అప్పుడు మేము మేనిఫెస్టోలో 6 గ్యారెంటీల్లో అన్నీ అమలు చేసుకుంటూ ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. సోనియా గాంధీని ఈరోజు మంచి రాష్ట్రం మాకు అనుగ్రహించినందుకు సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి 3 రోజులు సంబరాలు జరుపుతూ ఉన్నారు. ఈ యొక్క సంక్షేమ పథకాలు అన్ని గ్రామాలలో ఇంటింటికి చేకూరాలని, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు ప్రజలతో మమేకమై మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాము. ఈ యొక్క సెలబ్రేషన్స్ రోజు నాతో పాటుగా మా 2వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు సుధాకర్ అన్న, క్రాంతి, శివ వీళ్ళందరూ పాల్గొనడం చాలా సంతోషం. ఈరోజు జన్మదిన పురస్కరించుకొని వంగపాడు 2వ డివిజన్లో పిల్లలకు కేక్ కటింగ్ జరుపుకుంటూ అరటి పండ్లు, సంత్రాలు పంచడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు అరికెళ్ల సుమన్, హన్మకొండ ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడిని, 2వ డివిజన్ వంగపహాడ్. వంగపహాడ్ డివిజన్ 2వ డివిజన్ గ్రామంలో శ్రీమతి సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా గ్రామ ప్రజలతో అందరం జరుపుకుంటూ తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నాను. నా పేరు సముద్రాల క్రాంతి కుమార్, వంగపహాడ్. రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్లో పార్టీ దెబ్బతింటుందని తెలిసినా తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ అని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేహే మహేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలను నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సర కాలం అవుతున్న సందర్భంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. గత 9.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి 7.5 లక్షల కోట్ల అప్పు మనపై గత ప్రభుత్వం రుద్దింది. అయినా ఒక్కొక్కటిగా 6 గ్యారెంటీలను అమలు చేస్తూ అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్లలా ముఖ్యమంత్రి, మంత్రిమండలి ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. సిరిసిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడాన్ని ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి దుయ్యబట్టారు. దయ్యాలు వేదాలు వర్ణించినట్లు బీఆర్ఎస్ నాయకులు తీరు ఉందని అన్నారు. 1 సంవత్సర పరిపాలనలో, ప్రజాపాలనలో, ప్రజా విజయోత్సవంలో భాగంగా ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున డిసెంబర్ 3వ తారీఖున ఏదైతే తెలంగాణలో ఎలక్షన్లు జరిగినాయో ఆ ఎలక్షన్లో తెలంగాణ ప్రజలందరూ కూడా
తిరగబడి గత 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో నియంతృత్వ నిరంకుశ పరిపాలనను అంతమొందించాలని చెప్పి ఆ రోజు తిరగబడి తెలంగాణలో బడుగు వర్గాల యొక్క దళిత బహుజన యొక్క రాజ్యం రావాలని చెప్పి అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి ఆ రోజు డిసెంబర్ 3 నాడు ఒక విలక్షణమైన తీర్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు డిసెంబర్ 7వ తారీఖున యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇలా ఇచ్చిన మాటకు కట్టుబడి మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఆ రోజు ఏ 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రో ఒక్కొక్క గ్యారెంటీని వాళ్ళ ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో అభివృద్ధిని సంక్షేమాన్ని ఒకవైపు 2 కళ్ళలా ముందుకు తీసుకెళ్తున్నారు. గత 9.5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి 7.5 లక్షల కోట్ల అప్పును మన పైన రుద్దినప్పటికీ కూడా అభివృద్ధిని ముందస్తు పంతాలో తీసుకెళ్తున్న ఘనత ఇలా గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిది, మంత్రివర్గానికి. ఇవాళ ఇచ్చిన గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, అంతేకాకుండా ఆరోగ్యశ్రీకి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. దాంతో పాటు 200 యూనిట్లు ఉచితంగా ఇలా విద్యుత్తుతో పాటు ఇవాళ ఎక్కడ లేని విధంగా భారతదేశ చరిత్రలోనే స్వతంత్ర భారతంలో ఎక్కడ లేని విధంగా ఒకే సంవత్సరంలో 56,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిది. 11 సంవత్సరాల మోడీ పరిపాలనలో దేశంలో ఒక సంవత్సరంలో ఎక్కడ 56,000 ఉద్యోగాలు ఇవ్వలే. మోడీ గారు గుజరాత్ లో ఏరిన 15-18 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా 56,000 ఉద్యోగాలు ఇవ్వలే. 10 సంవత్సరాల పరిపాలనలో బీఆర్ఎస్ పరిపాలనలో నీళ్లు నిధులు నియామకాలనే యొక్క నినాదంతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా గానీ వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబానికే ఉద్యోగాలు తీసుకొచ్చుకున్నారు తప్ప ఇలా తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో 2 లక్షల ఉద్యోగాలను నేను ఒకటే సంవత్సరంలో నింపుతా అని చెప్పిండ్రు. కానీ ఇక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కొంచెం వెనక ముందు కావచ్చు. ఎందుకంటే ఇంచుమించు 6 నెలల సమయం ఎలక్షన్ల సమయానికి వేయింది. ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్లు ఆ ఎలక్షన్లు చేపట్టి 6 నెలల సమయం. 56 లక్షల మంది ఉద్యోగాలకు ఇచ్చారు. అంతేగాక మళ్ళీ ఇంకొన్ని ఉద్యోగాలు ఇలా పైప్ లైన్ లో ఉన్నాయి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఇలా విద్యా వ్యవస్థ అంతా కూడా అతలాకుతలమై. నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలో తిరుపతయ్య గౌడింట్లో కన్యస్వామి రాకేష్ పడిపూజ కార్యక్రమం ఎలకుర్తి మల్లేష్ గురుస్వామి, తిరుపతయ్య గురుస్వామి, తిరుపతిరావు వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప మాలాధారణ స్వాములు పాడిన భక్తి పాటలు, అయ్యప్ప స్వామి భజనలు భక్తులను అలరించాయి. మండపంలో శబరిమల అయ్యప్ప స్వామి విగ్రహాలను ఏర్పాటు చేసి పడిపూజ ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామికి పంచామృతాల అభిషేకాన్ని గురుస్వాములు ఘనంగా నిర్వహించారు. ఈ పడిపూజ కార్యక్రమానికి మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
హనుమకొండ కాజీపేట కేంద్రంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జరిపారు. కాజీపేట కేంద్రంలో చిరు వ్యాపారుల సముదాయంలో కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ గట్టి కుమారస్వామి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 4.5 కోట్ల ప్రజల చిరకాల ఆకాంక్షను 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల కోరికను తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి రుణపడి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారి 78వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. సోనియా గాంధీ గారి గతంలో మనకు తెలంగాణ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు టోటల్ ఆంధ్ర వాళ్ళతో కూడా అందరితో కూడా ఇబ్బంది అయిన పరిస్థితుల్లో కూడా మన తెలంగాణ ఖచ్చితంగా కొట్లాడి ఇచ్చింది ఆమె. తెలంగాణ ప్రజలు ఎల్లవేళ ఆమెకు రుణపడి ఉండాలి. ఇంకా దాంతోపాటు కాజీపేట ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉండాలి. ఎందుకంటే ముఖ్యంగా సోనియా గాంధీ ఎప్పుడైతే తెలంగాణ ఇచ్చిందో కోచ్ ఫ్యాక్టరీ అనేది 40 ఏళ్ళ వేరే ఇతర పార్టీ వాళ్ళు ఏం చేయకుండా ఉట్టిగానే షో చేసుకుంటా దాన్ని అది చేస్తున్నారు. ఇప్పటికైనా వాళ్ళు బంద్ చేసుకొని అభివృద్ధి వైపు వాళ్ళు చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చిరువ్యాపారులందరికీ ధన్యవాదాలు. 40 ఏళ్ళ కోరిక కోచ్ ఫ్యాక్టరీ అని, కోచ్ ఫ్యాక్టరీ సెపరేట్గా పొందుపరిచి ఆమె ప్రజలతోటి మొన్న రీసెంట్గా కూడా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారి ప్రోత్బలంతో పోయి అక్కడ ఢిల్లీలో కొట్లాడి ఇలా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇంప్లిమెంట్ అవుతుందంటే వీళ్ళందరి ప్రోత్బలంతో అవుతుంది తప్ప వేరే ఇతర పార్టీలలో మేము చేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఇంతవరకు కాజీపేటలో చేసి శూన్యం అభివృద్ధి ఇంకే చెప్పుకొని తిరుగుడు తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. గత 10 ఏళ్ళు కూడా వాళ్ళు ఏం చేయలేరు. రైట్. సోనియమ్మ గారి నాయకత్వం, సోనియమ్మ గారి నాయకత్వం, సోనియమ్మ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, 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 జై కాంగ్రెస్. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై సోనియమ్మ, జై సోనియమ్మ. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ, సోనియా గాంధీ. తాను ఇతర పార్టీలో చేరినట్లు ఆధారాలతో సహా ఎవరైనా నిరూపిస్తే తన వంతుగా 11 లక్షల నజరానా అందజేస్తానని బారాస సీనియర్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గౌలిగూడలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఎంతో క్రమశిక్షణతో రాజకీయాల్లో కొనసాగుతున్న తనను అప్రతిష్ట పాలు చేసేందుకు కొంతమంది వ్యక్తులు తాను బారాసాను వీడి ఇతర పార్టీలో చేరానని చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిగా టికెట్ ఇచ్చి ప్రోత్సహించిందని గుర్తు చేశారు. నైతిక విలువలకు కట్టుబడి ప్రజాక్షేత్రంలో తాను ఏమిటో అన్ని వర్గాలకు తెలుసని అన్నారు. పార్టీ సిద్ధాంతాలు, ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకుని తిరిగి తన రాజకీయాన్ని ఉపసంహరించుకున్నట్లు గడ్డం శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు. విలేకరుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే గతంలో నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన. తదనుగుణంగా నేను ఇమీడియట్లీ కేసీఆర్ గారి వివరణతోని ఉపసంహరించుకున్నా. ఈ ఉపసంహరణ నేను మీడియాలో కూడా చెప్పడం జరిగింది. అయితే కొన్ని పత్రికలు వచ్చినప్పటికీ కూడా ఈ విషయాన్ని తప్పుదోవ పట్టిస్తూ అధిష్టానానికి తప్పుడు వార్తలు చేరవేస్తూ నాపై నిందలు మోపుతున్నారు. ఏంది అని అంటే నేను వేరే పార్టీలో జాయిన్ అయినా, నేను బీఆర్ఎస్ పార్టీలో లేనని, ఇలాంటివన్నీ తప్పుడు కూటలు నిందలు నా మీద వేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. నేను మీ పత్రికా విలేకరుల సమావేశంలో ఒక్క మాట తేటతెల్లం చేస్తున్నా. ఎవరైనా కానీ, అటు పార్టీ శ్రేణులైనా కానీ, ప్రజానికమైనా కానీ, మీడియా మిత్రులైనా కానీ, నేను వేరే పార్టీలో చేరినట్టు లేదా వేరే పార్టీ కండువ కప్పుకున్నట్టు ఏదైనా దృశ్యాన్ని నా దగ్గరికి గనక తీసుకొని వస్తే నేను వారికి 11 లక్షల రూపాయలు నేను ఇవ్వడం జరుగుతుంది. మీ దగ్గర ఏ ఉదాహరణ ఉన్నా, నేను ఏ పార్టీ ఆఫీసు తిరిగినా లేదా ఏ పార్టీ ఆఫీసు నాయకులతో వేరే పార్టీ నాయకులతో కండువ కప్పుకున్నా
ఆ దృశ్యాలు కానీ ఆ వార్తలు కానీ ఏవైనా ఉంటే ఆ ఎవిడెన్స్ నా ముంగడ పెడితే 11 లక్షల రూపాయలు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా నేను అక్కడ వారికి అందజేస్తాను. దేశవ్యాప్తంగా వినియోగదారుల కేసులు ఆస్ట్రా ద్వారా పరిష్కరించడం హర్షణీయమని అన్నారు. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆధ్వర్యంలో ఈ నెల 15న బెంగళూరులో జరిగే 6వ జాతీయ సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్ని ముఖ్య అతిథిగా హాజరై ఆస్ట్రా వ్యవస్థాపక అధ్యక్షులు హబీబ్ సుల్తాన్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ 2016లో ప్రారంభమై 12 రాష్ట్రాల్లో 1000 మంది స్వచ్ఛంద సేవకులు పనిచేస్తున్నారని, ఆస్ట్రా సంస్థ ప్రతి సంవత్సరము ఆస్ట్రా నేషనల్ సమ్మిట్ నిర్వహిస్తుందన్నారు. డిసెంబర్ 15న 6వ జాతీయ సదస్సు బెంగళూరులో నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ సందర్భంగా వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, వారి హక్కులకు భంగం వాటిల్లినప్పుడు ఉచితంగా న్యాయం అందించడమే ప్రధాన ఉద్దేశంగా ఆస్ట్రా ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి మునియప్ప, ఐఏఎస్ విజయ్ జోష్న తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ దేశంలో వినియోగదారుల ఒక చైతన్యం కోసము గత కొన్ని సంవత్సరాల క్రితం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను కూడా అప్పుడు ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ యొక్క సంస్థ స్థాపకుడు న్యాయవాది, విశాఖపట్నం న్యాయవాది శ్రీ సుల్తాన్ అలీ గారు, వారు ఈ యొక్క సంస్థని స్థాపించి దేశవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి యొక్క వినియోగదారుల కేసులు అడ్వకేట్స్, నాన్ అడ్వకేట్ అందరూ కూడా కలిసి ఈ వినియోగదారులో ఒక చైతన్యాన్ని తీసుకురావడం, ఒక ఉద్యమం లాగానే తీసుకుని జరిగింది. మరి ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి యొక్క ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, జడ్జిలు, అదేవిధంగా వినియోగదారులు, బాధితులు, కన్జ్యూమర్ సంబంధించినటువంటి ఒక అన్ని రకాలైనటువంటి ఒక ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. మనందరూ తెలుసు, దేశంలో వినియోగదారుల ఒక చైతన్యం పెరుగుతూ ఉన్నది. ఏ చిన్న కొనుగోలు చేసినా దానికి రిసిప్ట్ తీసుకోవాలి. దాని రిసిప్ట్ తీసుకొని ఎక్కడైనా మోసం జరిగితే, ఏదైనా సర్వీసెస్ సరిగ్గా లేకపోతే వెంటనే కన్జ్యూమర్ కోర్టుకు పోవటము, కన్జ్యూమర్ కోర్టు దానికి న్యాయం చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ప్రొఫెషనల్ సర్వీసెస్లో కూడా ఇటు ఇంజనీర్స్ అయితే ఏంటి, డాక్టర్స్ అయితే ఏంటి, ఇతర వాళ్ళకు కూడా కన్జ్యూమర్ ఫోరం అనేక సార్లు న్యాయం చేసినటువంటి ఒక దాఖలాలు మనం చూసాం. అంటే భారతదేశంలో కూడా పెరుగుతున్నటువంటి ఒక వినియోగదారుల చైతన్యంతో ఒక నాణ్యమైనటువంటి ఒక సర్వీసెస్, నాణ్యమైనటువంటి ఒక సేవలు ప్రజలకు అందాలి అనేటువంటి ఆలోచనతో ఈ చట్టాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ చట్టము ప్రజలకు ఉపయోగంలో రావాలి, దీంట్లో అనేక మార్పులు రావాలి, ఈ చట్టాల్లో ఉన్నటువంటి అనేక అంశాలపైన కూడా అవగాహన కలగాలి అనేటువంటి సమాజంలో ఈ యొక్క సంస్థ ప్రయత్నం చేస్తూ ఉంది. మరి వారి ప్రయత్నానికి నేను అభినందిస్తూ ఈరోజు బెంగళూరులో జరుగుతున్నటువంటి నెక్స్ట్ ఏదైతే 6th కాన్ఫరెన్స్ ఏది ఉందో దానికి సంబంధించినటువంటి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. బెంగళూరులో జరగబోయేటటువంటి ఒక ఏదైతే కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమము సఫలీకరం కావాలని నేను న్యాయవాదుల మిత్రులు కూడా కోరుతా ఉన్నాను. న్యాయవాదులతో పాటు వినియోగదారులకు సంబంధించిన చాలా సంస్థలు ఉన్నాయి, కన్జ్యూమర్ అసోసియేషన్స్ అని, కన్జ్యూమర్ ఫోరమ్స్ అని, వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి సమాజంలో వినియోగదారుల యొక్క చైతన్యాన్ని మనం కలిగించి ఈ దేశంలో మంచి నాణ్యమైనటువంటి సేవలు ప్రజలకు దొరికేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సంస్థ ఈ ప్రయత్నాన్ని నేను అభినందిస్తూ ఈ 6th సమ్మిట్ ఏదైతే బెంగళూరు జరుగుతుందో అది సఫలీకరం కావాలని చెప్పి చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.